హలో గైస్, వెల్కమ్ టు ద ఛానల్. నేను మీ శ్రవణి. సో మీరు తమిళ చూసే ఉంటారు టాప్ 5 కెమెరాస్ అని చెప్పి. సో అయితే ఈ రోజు అదే మన టాపిక్. అయితే టాప్ 5 కెమెరాస్ గురించి మనం చూద్దాం. అది కూడా బిజినెస్ కోసం అన్నమాట. సో ప్రొఫెషనల్ లెవెల్ అయితే ఇంకా ఎక్కువ మనీ ఖర్చు చేయాల్సి వస్తుంది. సో ఇదైతే ఓన్లీ ఫర్ బిజినెస్ వీడియోస్ అనమాట. అండ్ అలాగే ఈరోజు మన వీడియోలో వాటి ప్రైజెస్ ఏంటి అండ్ అలాగే వాటి రేటింగ్స్ ఎంత ఉందనేది చూద్దాం. సో మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియో అయితే మనం స్టార్ట్ చేసేద్దాం. సో మనం టాప్ 5 కెమెరాస్ అన్నాం కాబట్టి అందులో మనం 5th ప్లేస్ నుంచి చూద్దాం. సో అందులో 5th ప్లేస్లో ఉన్నది వచ్చేసి కెనాన్ EOS 3000D అండ్ కెమెరా అనమాట. సో అండ్ అలాగే ఇది మెగాపిక్సెల్ వచ్చేసి 18 మెగాపిక్సెల్ కెమెరా. సో ఇది వచ్చేసి డిజిటల్ SLR కెమెరా, బ్లాక్ కలర్లో ఉంది. 18 to 55 mm కిట్ లెన్స్ అనమాట ఇది. సో అలాగే మనకి 16 GB కార్డు కూడా, మెమరీ కార్డ్ అయితే దాంట్లోనే వస్తుంది విత్ క్యారీ కేస్ అనమాట. సో ఇప్పుడు ప్రైస్ చూసుకుంటే 35,690 అయితే ఉంది ఇప్పుడు ప్రెసెంట్ అమెజాన్లో. సో మీరు ఒకటి అయితే గుర్తుంచుకోండి, ఇప్పుడు నేను చెప్పే కెమెరాస్లో ఉన్న ప్రైజెస్ అన్నీ కూడా ఇప్పుడు నేను వీడియో తీస్తున్న ప్రెసెంట్ టైంలో ఉన్న ప్రైజెస్ అనమాట. సో ఫ్యూచర్లో ఇంకా పెరగొచ్చు లేదా తగ్గొచ్చు కూడా, ఓకేనా. కెనాన్ EOS 3000D కెమెరా, ఇది బిగినర్స్ అనమాట. ఈ కెమెరా ఎవరి కోసం బిగినర్స్ కోసం అని చెప్పొచ్చు. అంటే ఫోటోగ్రఫీ నేర్చుకోవాలి అటువంటి వాళ్ళ కోసం అనమాట. అండ్ అలాగే మీరు ఒకటి గుర్తుంచుకోండి, ఈ కెమెరా వచ్చేసి కెనాన్ EOS 3000Dలో మనకు ఓన్లీ ఫోటోగ్రఫీ అనమాట. ఫోటోగ్రఫీ మాత్రమే వస్తుంది, మనకి ఎటువంటి వీడియో అయితే ఉండదు అనమాట. సో మీరు ఇది ఒకటి గుర్తుంచుకోవాలి. సో 4th ప్లేస్లో వచ్చేసి మనకి కెనాన్ EOS R50 కెమెరా అయితే ఉంది. సో అండ్ అలాగే ఇది వచ్చేసి మిర్రర్లెస్ కెమెరా అనమాట. అండ్ మీరు ఒకటి అండ్ అలాగే మీరు గమనిస్తే ఈ కాలంలో మొత్తం ఇప్పుడు ఇక మిర్రర్లెస్ కెమెరాసే వాడుతున్నారు, DSLR ఎవరు వాడతలేరు. సో మరి DSLR అంటే ఏంటి, మిర్రర్లెస్ కెమెరా అంటే ఏంటి అనేది మీకు మొత్తం క్లారిటీగా తెలియాలంటే మీరు ఈ వీడియో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే డిఫరెన్స్ అయితే మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో అయితే తీస్తాను, ఓకేనా. అండ్ ఇప్పుడు మనకి కెనాన్ EOS R50 ఈ కెమెరా వచ్చేసి 18 to 45 mm లెన్స్ అయితే ఉంటుంది. అండ్ అలాగే మనకి ఇందులో ఆప్షన్ కూడా ఉంది, వీడియో ఆప్షన్ అనమాట. 4Kలో వీడియో రికార్డ్ చేయొచ్చు అనమాట. 4Kలో మనకి 24 FPS మాత్రమే వీడియో రికార్డ్ చేయొచ్చు 4Kలో. సో గుర్తుంచుకోండి, 4Kలో 24 FPS రికార్డ్ చేయొచ్చు వీడియో, 30 FPS కానీ 60 FPS కానీ లేదు. అండ్ అలాగే మనకి ప్రైస్ వచ్చేసి 63,290 ఉంది ఇప్పుడు ప్రెజెంట్, ఓకేనా. అండ్ అలాగే రేటింగ్ వచ్చేసి 4.4 రేటింగ్ ఉంది. అండ్ అలాగే మీరు ఈ కెమెరా గురించి చూసుకున్నట్టయితే ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు, మనకి ఫ్లిప్ స్క్రీన్ ఉంది. సో ఈ కెమెరాకి మంచి బెస్ట్ ఫీచర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి ఇప్పుడు సెల్ఫ్ వీడియో తీసుకున్నప్పుడు కానీ వీలాగ్ తీసుకున్నప్పుడు కానీ మన ఫేస్ మనకి ఎలా వస్తుంది, మనం ఎలా వీడియో రికార్డ్ చేస్తున్నాం అని చెప్పి మనకు తెలియదు కదా. సో ఈ ఫ్లిప్ స్క్రీన్ వల్ల ఏమవుతుంది అంటే మనం ఎలా రికార్డ్ చేస్తున్నాం ఏంటి అనేది, ఇన్ ఫ్రేమ్ ఉందామా లేదా అనేది మనకి ఈజీగా తెలుస్తుంది అనమాట. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. సో ఇప్పుడైతే 63,290 ఉంది, మంచి కెమెరా అని చెప్తాను నేను, బెస్ట్ ఫర్ బిగినర్స్. సో ఇప్పుడు 3rd ప్లేస్లో ఉన్న కెమెరా అయితే చూద్దాం, ఓకేనా. సో ఈ నికాన్ Z50 మిర్రర్లెస్ కెమెరా అనమాట. నికాన్ Z50 మిర్రర్లెస్ కెమెరా, ఇది వచ్చేసి మనకి 16 to 55 mm లెన్స్ అయితే ఉంటుంది. అడిషనల్ బ్యాటరీ కూడా ఉంటుంది, ఈ 64 GB SD కార్డు కూడా ఉంటుంది. సో అండ్ అలాగే ఇప్పుడు ప్రైస్ వచ్చేసి మనకి 86,990 ఉంది. అండ్ అలాగే రేటింగ్ వచ్చేసి 4.3 కూడా ఉంది, 4.3 ఉంది రేటింగ్. సో ఈ కెమెరా మనకి బెస్ట్ ఫర్ బిగినర్స్ అని చెప్పొచ్చు. అండ్ అలాగే ప్రొఫెషనల్స్కి సెకండ్ కెమెరా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. నికాన్ Z50 మిర్రర్లెస్ కెమెరా. సో ఇది ఒక మంచి కెమెరా ఫర్ బిగినర్స్ కోసం. సో ఇప్పుడు మనకి 2nd ప్లేస్లో వచ్చేసి కెనాన్ EOS R10. సో కెనాన్ EOS R10 కెమెరా అనమాట. ఇది వచ్చేసి మనకి 24 మెగాపిక్సెల్ కెమెరా అనమాట. కెమెరా ఒక మెగాపిక్సెల్ వచ్చేసి 24 మెగాపిక్సెల్. అండ్ అలాగే ఇది కూడా మిర్రర్లెస్ కెమెరానే. ఇందులో మనం 4K అల్ట్రా HD వీడియో రికార్డ్ చేయొచ్చు, 4K అల్ట్రా HD. సో ఫర్ వెడ్డింగ్ అండ్ కంటెంట్ క్రియేటర్స్, మనం వెడ్డింగ్ షూట్స్ కానీ అండ్ అలాగే కంటెంట్ క్రియేటింగ్ యూట్యూబ్లో కోసం కానీ మనం ఈ కెమెరా అయితే బెస్ట్. అండ్ అలాగే మనకి ప్రైస్ వచ్చేసి 99,499, అప్రాక్సిమేట్గా మీరు 99,500 1 lakh వేసుకోండి ఇక. సో కెనాన్ EOS R10 24 మెగాపిక్సెల్ బెస్ట్ కెమెరా అని చెప్తాను నేను.
సో రేటింగ్ కూడా వచ్చేసి మనకి 4.6 రేటింగ్ ఉంది. అండ్ ఇన్బాక్స్ కంటెంట్స్ చూసుకున్నట్టయితే ఇప్పుడు మనము ఈ ఒక కెమెరా లెన్స్ అయితే వచ్చేస్తుంది అండ్ అలాగే బ్యాటరీ కేస్, ఒక బ్యాటరీ అండ్ ఒక మనకి మెడల్ వేసుకోవడానికి ఒక స్ట్రిప్ అన్నమాట. అండ్ అలాగే ఇందులో కూడా మనకు ఒక ఫ్లిప్పబుల్ స్క్రీన్ అయితే ఉంది. అండ్ అలాగే మనం వచ్చేసి ఇప్పుడు లాస్ట్ కెమెరా చూద్దాం, అది కూడా ఫస్ట్ ప్లేస్ ఉన్న కెమెరా ఏందనేది ఇప్పుడు ఫస్ట్ కెమెరా మనం చూద్దాం, ఓకేనా. కెనాన్ EOS R8 కెమెరా అనమాట. ఇది కూడా ఒక మిర్రర్లెస్ కెమెరానే. ఇందులో కూడా మనం 4K ఫుల్ HD వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఈ ప్రైస్ వచ్చేసి అక్షరాల 1,08,499 రూపాయలు ఉంది. అంటే 1,08,499 అంటే 1,09,000 అయితే ఈజీగా వేసుకోండి. మనకి రేటింగ్ కూడా 4.5 రేటింగ్ అయితే ఉంది. ఇది కూడా మనకి మంచి రికార్డింగ్ అయితే ఉంటుంది. చెప్పాను కదా 4K ఫుల్ HD వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మనకి ఈ యొక్క కెమెరా మెగాపిక్సెల్ వచ్చేసి 24 మెగాపిక్సెల్ కెమెరా. అండ్ అలాగే మనకి ఈ కెమెరా కూడా వచ్చేసి స్క్రీన్ వచ్చేసి ఫ్లిప్పబుల్ స్క్రీన్ అనమాట, స్క్రీన్ ఫ్లిప్ చేయొచ్చు. సో చూసారు కదా గైస్, ఇవైతే టాప్ 5 కెమెరాస్. ఈ వీడియోలో చెప్పిన ఏవేవైతే కెమెరాస్ ఉన్నాయో ఆ కెమెరాస్ యొక్క అన్ని లింక్ వచ్చేసి నేను వీడియో డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను, ఒకసారి అయితే వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో ఇప్పటిదాకా చూస్తుంటే మీకు వీడియో నచ్చే ఉంటుంది. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.